ఓం నమ శివాయ అందరికీ. యాక్చువల్గా ఈ చావా సినిమా వచ్చినప్పటి నుంచి అక్కడక్కడ ఈ ఔరంగజేబ్కి సంబంధించిన ఎస్ బ్యాంక్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, ఎస్ బ్యాంక్ అంటే ఎస్ బ్యాంక్ కాదు, ఎస్ బ్యాంక్ అర్థం చేసుకోండి. ఈ ఎస్ బ్యాంక్లో నుంచి పుట్టుకొచ్చిన కొంతమంది ఔరంగజేబు చాలా మంచోడు, ఔరంగజేబు నోట్ల అట్టిపండు పెట్టిన కొరకడు, సారీ ఇప్పుడు ఎండాకాలం కదా, ఔరంగజేబు కీర పెట్టిన నోట్లో కీర పెట్టినా కూడా కొరకడు అని చెప్పేసి యూట్యూబ్లో కొంతమంది ఎస్ బ్యాంక్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఔరంగజేబు చాలా మంచోడు, ఔరంగజేబు హిందువుల కోసం కూడా చాలా చేసిండు, ఔరంగజేబ్ అంత మంచోడు ఎవరు లేరు, ఔరంగజేబు రాజ్యంలో హిందువులు కూడా ఉండే, హిందూ బెటాలియన్స్ కూడా ఉండే, హిందూ సైనాధిపతులు కూడా ఉండే అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు నిన్న ఒక వీడియో చూసిన, అందులో ఏంటంటే ఛత్రపతి శివాజీ హైదరాబాద్లో కుతుబ్ షాకి భయపడ్డాడు అని చెప్పేసి. సో వీటి మీద కొద్దిగా క్లారిటీ ఇచ్చేసి నేను వీడియో అయితే ఆఫ్ చేస్తాను. సింపుల్గా ఒక్క విషయము, ఫస్ట్ పాయింట్, ఔరంగజేబు బెటాలియన్లో హిందువులు ఉండే, కానీ హిందువులని ఔరంగజేబు వీళ్ళకు ఈక్వల్గా ఆయన ట్రీట్ చేయకపోతుండే. ఎవరికి, వాళ్ళ మతస్థులకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఈక్వల్గా మన హిందూ బెటాలియన్ని వాళ్ళు ట్రీట్ చేయకపోతుండే. సో రెండో పాయింట్ ఏంటంటే, ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి బెటాలియన్లో ముస్లిమ్స్ ఉండే, కానీ మన ఛత్రపతి శివాజీ అక్కడ హిందువులను కానీ ముస్లిమ్స్ని కానీ వేరే ఈవెన్ పంజాబీస్ కూడా ఛత్రపతి శివాజీ బెటాలియన్లో ఉండే. కానీ శివాజీ మహారాజ్ గారు ఎప్పుడు ఎక్కడ ఎవరిని తక్కువ చూడలేదు. ఎక్కడ ఖురాన్ దొరికినా కూడా ఆ ఖురాన్ని ముస్లిమ్స్కి అప్పచెప్పమని చెప్పేసి హిందూ సైనాధిపతులకు ఈయన ఎవరు శివాజీ మహారాజ్ గారు ఆజ్ఞాపించాడు. కానీ అదే భగవద్గీత దొరికినప్పుడు ఔరంగజేబ్ ఏం చేశాడు, తగలబెట్టిపించాడు. ఒక్కటి, ఛత్రపతి శివాజీ ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, అది మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇది హిందూ స్వరాజ్యం లాగానే ఉండాలి అనేది ఆయన ఒక కళ, ఆయన 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 తిలకం పెట్టుకున్నది కేవలం దానికోసం మాత్రమే, కానీ ఒక్క మతానికి ఆయన వ్యతిరేకం అనేది కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఔరంగజేబు మీరు ఇండియాలో ఉండి, ఇక్కడ హిందుస్థాన్లో ఉండి, భారత గడ్డ మీద ఉండి భరతగడ్డని నాశనం పట్టించిన వాడిని పొగుడుతున్నారంటే మీరు ఎంత సిగ్గు చేయడో మీరే అర్థం చేసుకోండి. మీరు ఏ మతమైన ఉండొచ్చు, ఆయన మతానికి మీ మతం ఆయన మతం ఒకటే ఉండొచ్చు, కానీ ఆయన చేసిన దాంట్లో అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన దాన్ని రెండు కంపేర్ చేసుకొని చూడండి. ఈయన ఏంటో మీకు అర్థమవుతుంది, ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. ఈయన ఫస్ట్ పాయింట్, దేవుళ్ళ గుళ్ళు, హిందూ దేవుళ్ళ గుళ్ళు, హిందూ మతంకి రిలేటెడ్గా ఉన్న గుళ్ళు ఎందుకు కూలగొట్టించండు, వేరే మతస్థుల దోలికి ఎందుకు పోలేదు? సో పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, హిందూ మహిళలని వాళ్ళ అనుచరులతోని ఎందుకు మానభంగం చేయించాడు? సో ఇక్కడ విషయం ఏంటంటే, మన రాజకీయాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది. రెండవది, రాత్రి నేను వీడియో చూసిన, ఆ వీడియోలో కుతుబ్ షాకి ఛత్రపతి శివాజీ భయపడ్డాడంట హైదరాబాద్లో. అరే ఏం మాట్లాడుతున్నారు భయ్? హైదరాబాద్కి వచ్చే ముందు ఛత్రపతి శివాజీ గురించి కుతుబ్ షా విని, నేను ఆయనతో దండయాత్ర చేయడానికి రెడీ ఉన్నా, రాని పిలిపిద్దాం ఒకసారి అంటే, అక్కన్న మాదన్న అంటే ఎవరు, సాక్షాత్తు శ్రీరామదాస్ వాళ్ళ మేనమామ. ఈ మేనమామలు ఈయన గురించి చెప్పిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఈయన సైన్యాన్ని, ఎవరిని, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యాన్ని గురించి, ఈయన వీరత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత కుతుబ్ షానే భయపడ్డాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ భయపడ్డా, కుతుబ్ షానే భయపడి ఆయనని ఆహ్వానించిన తర్వాత ఒక ముందు రోజు వచ్చి అక్కన్న మాదన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు పెట్టిన తిండి భోజనం చేసి వాళ్ళ ఇంట్లోనే పడుకొని తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లారి కుతుబ్ షాతో మీటింగ్లో కూర్చొని, దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత హైదరాబాద్ని వదిలిపెట్టిండు. అంతేగాని ఇక్కడ హైదరాబాద్లో ఎవరికి భయపడి కాదు, అంత సీన్ లేదు.
రెండో విషయం ఏంటంటే వీళ్ళ ఒప్పందం ఏంటంటే ఇప్పుడు ఎన్ని యుద్ధాలకు పోయినా కూడా కుతుబ్ షా హైదరాబాద్ తరఫు నుంచి 2,00,000 హైదరాబాద్ తరఫు నుంచి 2,00,000 అంటే గిఫ్ట్ లెక్క ఇవ్వాలి, అంటే ఖర్చులకు ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సో ఇవన్నీ తెలుసుకొని మాట్లాడండి, అంతేగాని ఛత్రపతి శివాజీ భయపడ్డాడు, ఛత్రపతి శివాజీ అది ఇది అవన్నీ కాదు. హీజ్ అ లెజెండ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు హిందూ స్వరాజ్యానికి డెడికేట్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే. ఆయన తర్వాత కూడా ఎన్నో తరాలు, ఆయన తర్వాత ఆయన వంశంలో ఎన్నో తరాలు హిందూ స్వరాజ్యం కోసం కొట్లాడిన వాళ్ళే. ఓకే, నెక్స్ట్ శాంబాజీ గురించి మాట్లాడదాం, ఛావా సినిమా గురించి మాట్లాడదాం. ఛావా సినిమా తీసినప్పటి నుంచి జనాలలో వీళ్ళు అసలు సంభాజీ అంటే ఎవరో చాలా మందికి తెలీదు. కానీ ఇప్పుడు జనాలకు తెలుస్తుంది, దానికి మనం ఎంతో సంతోషించాలి. అయితే ఇక్కడ సినిమాలో సెన్సార్ బోర్డు అడ్డొచ్చి అన్ని శిక్షలు ఆయన చూపించకపోవచ్చు, కాకపోతే సంభాజీ మహారాజ్కి వేసిన శిక్షలు వింటే కాదు అసలు ఆయన గురించి మనం ఇంత ఒక ముక్క చదివినా కూడా తట్టుకోలేము, అంత ఘోరమైన శిక్షలు వేసారు ఆయనకు. ఇందులో చూపించింది మనకు చావా సినిమాలో చూపించింది ఏంటి, నాలుక కొయ్యడము, కళ్ళల్లో అగ్ని పెట్టడము సూదులతోని, దాని తర్వాత ఉప్పు రాయడము, బాడీని అక్కడ నరకడము, ఇవి చూపించారు. కానీ ఆయనని చాలా మెంటల్గా ఒంట మీద కూర్చోబెట్టి మన హిందువులతోనే ఆయనకు రాళ్ళు కొట్టిపించారు. ఎవరన్నా కొట్టను అంటే వాడికి కూడా ఇదే శిక్ష ఇస్తా అని చెప్పేసి ఔరంగజేబ్ ఆ శిక్షని అమల్లో పెట్టి సంభాజీ మహారాజ్ని 40 రోజులు 40 శిక్షలు వేసిరు ఆయనకు. అంటే రోజుకు ఒక శిక్ష, ఒక్కొక్క శిక్ష వింటుంటే మనం ఒక శిక్ష ఒక రోజు పాడితేనే చచ్చిపోతాం, బర్దాష్ కాదు మనతో. 40 శిక్షలు అనుభవించి చనిపోయిందంటే ఆయన కూడా అసలు ఏంటంటే మన ఆయనకు జోకర్ వస్త్రాలు ఉంటాయి కదా, అంటే ఇరాన్లో ప్రజెంట్ ఇప్పుడు అది ఖైదీలకు ఆ డ్రెస్ వేస్తారనమాట. ఆ డ్రెస్ ఈయనకేసి అక్కడ ఉన్న వాళ్ళతో నవ్వు రాకపోయినా కూడా నవ్వాలి అనమాట, నవ్వకపోతే వాళ్ళకు కూడా ఇదే శిక్ష అనమాట. సో ఇట్లాంటి శిక్షలు ఇక్కడ మెడలో ఒక టన్ను రాయి మెడలో వేసి, ఆ సినిమాలో చూపించారు కదా, ఇటు చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి దాని తర్వాత మెడలో ఒక టన్ను రాయి వేసారు ఆయనకు. ఒక టన్ను రాయి అంటే మెడ ఏం కావాలి అసలు, ఏంటి ఆయన గురించి చెప్తూ ఉంటేనే కళ్ళల్లో నీళ్ళు రావాలి. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంది. రిప్ కేజ్ ఉంటుంది కదా ఇక్కడ, ఆ రిప్ కేజ్ ఒక్కొక్క రిప్ కేజ్ని గ్యాప్లలో కత్తులతో కోసుకుంటూ ఆ రిప్ కేజ్ మీద ఉన్న తోలును బయటకు తీసారు. అంటే ఆ రిప్ కేజ్ బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలన్నీ బయటకు తీసేసి అక్కడ ఉప్పు రుద్దారు. ఆయన మజిల్స్ ఉంటాయి కదా, ఆయన బాడీ మంచి ఫిజిక్ అయినది, ఆయన బాడీ మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ కండరాలని ఎక్కడికక్కడికి ఖండాలుగా తీసి ఒక గంపలో వేసి కుక్కలకు తినిపించారు. అక్కడ ఔరంగజేబ్ దగ్గర ఉండే కుక్కలకు తినిపించారు. ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయనని కండరాలుగా నరికిన తర్వాత తీసుకొని సముద్రంలో వేస్తే ఆ సముద్రంలో నుంచి ఆయన తల ఏరుకున్నారు. ఎవరు? మన హిందువులే. ఆయన తలని ఏరుకొని ఒక కట్టకి ఆయన తలని గుచ్చి సంబరాలు చేసుకున్నారు. అది ఇప్పుడు ఏదో పండుగ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ దాన్ని. అక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఆ ఫెస్టివల్ని కూడా మనం చేసుకుంటాం. మన కర్మ అది, మనకు చరిత్ర తెలియదు కదా, మన కర్మ అన్నమాట అది. సంభాజీ మహారాజుని చంపి ఆ తలని విరగొట్టి ఒక బద్దకు గుచ్చి ఆ బద్దని పట్టుకొని ఊరేగి బ్రాహ్మణులు పండుగ చేసుకుంటే ఆ పండుగను కూడా మనం, ఆ సంభాజీ మహారాజ్ తలని ఊరేగించే పండుగను కూడా మనం చేసుకుంటాం. ఆ పండుగ ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలియదు, కానీ మనం చేసుకుంటాం. సో అది దీనికి ఎవరైతే ఈ తొత్తులు పలుకుతున్నారో, ఈ తొత్తుగాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నా, మీకు అంత పలకాలని ఉంటే జస్ట్ మీరు ఔరంగజేబు ఎస్ బ్యాంక్ నుంచి పుట్టిన వాళ్ళమని ఒప్పుకోండి చాలు. అంతకుమించి ఏం లేదు, అంతకుమించి బూతు లేదు, అంతకుమించిన మాట లేదు. ఈ ఒక్క మాట ఒప్పుకోండి, ఇనఫ్. క్లియర్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి అండ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మాత్రం శ్రీశైలం మ్యూజియంలో ఇట్లాంటి బుక్స్ దొరుకుతాయి, చాలా మంచి బుక్స్ ఇవి. దీని గురించి నేను ఇక్కడ ఏం ప్రమోట్ చేయట్లేదు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తే ఇది కేవలం 100 రూపీసే బుక్, అక్కడ 800 రూపీస్ బుక్ కూడా ఉంది, అది నేను నా ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాను.
సో అది ఆ బుక్స్ కొనండి. ఇదైతే 100 రూపీసే. ఇది చాలా బాగుంటుంది. బేసిక్స్ ఉంటాయి ఛత్రపతి శివాజీ గురించి. బేసిక్గా మీరు మీ పిల్లలకు ప్రతి ఒక్కటి నేర్పించచ్చు. అంటే ఆయన గురించే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బేసిక్గా అంటే జనరల్గా చెప్పుకుంటూ వస్తారు. చాలా మంచి బుక్. సో ఇట్లాంటి బుక్స్ కొనండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియం ఉంటుంది, శివాజీ కోట ఉంటుంది. శివాజీ కోట దగ్గరికి వెళ్ళి అక్కడ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఈ బుక్స్ కొనండి. మీరు ఎవరైనా అక్కడ వెళ్తే కూడా వాళ్ళతో తెప్పించుకోండి. ఇట్లాంటి బుక్స్ చదవాలండి. దయచేసి చదవండి. మన మతాన్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.